ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 11వ తేదీన ఈ రాశి వారికి శని వక్రగతిలో సంచరించడం వలన ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందుల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. కానీ అత్యవసర పరిస్థితుల్లో వీరు అప్పు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా లాభాలు రావడానికి కూడా మరిన్ని అవకాశాలు వస్తాయి. కాబట్టి ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ సమయంలో పెట్టినట్లయితే మీకు మంచి లాభాలు వస్తాయి. కాబట్టి మీకు అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేయాల్సిన అవసరం వస్తుంది, కానీ అది త్వరగానే తీరిపోయే మరో అవకాశం వస్తుంది. కాబట్టి అది ఏ విధంగా, ఏ రూపంలో, ఎలాంటి లాభాలు వస్తాయి, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే గ్రహాలను బట్టి మీకు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, దోషాలు, వాస్తు దోషం, గ్రహ దోష నివారణ చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. కాబట్టి గురువు గారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కుతాయి. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9618966312. శనీశ్వరుడు కుంభరాశిలో వక్రగతిలో ఉన్న సమయంలో వీరికి ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా, చాలా కాలంగా ఒక పని చేయాలని ఆగిపోయినట్లయితే అది ఇప్పుడు మళ్ళీ ప్రారంభం చేసినా అది విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఈ సమయంలో లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంతో కాలంగా ఒక వ్యాపారం చేయాలనుకున్నా, లేదా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారైనా, లేదా మీరు ఏ పని చేసినా కూడా శ్రద్ధ పెట్టినట్లయితే ఖచ్చితంగా లాభాలు వస్తాయి. మీరు అనుకున్న విధంగా లాభాలు రావడంతో పాటు చాలా సంతోషంగా ఉంటారు. ఇంతకాలంగా అంటే కొన్ని రోజుల క్రితం నుండి కుంభరాశి వ్యక్తులకి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు చూశారు. కానీ ఇక నుండి వక్రగతిలో శనీశ్వరుడు ఉండడం వలన ఈ రాశి వారికి కొంత మేరకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే ఈ సమయంలో చేసినట్లయితే మీకు అంత శుభప్రదంగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా దాటించగలుగుతారు. శని వక్రగతి వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు ఆరోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు. గతంలో ఏదైనా సమస్య ఉన్నా కూడా అది ఇప్పుడు తొలగిపోతుంది. ఇక మిగతా విషయానికి వచ్చినట్లయితే కొన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా లేకపోవడంతో కొన్ని మాట పట్టింపులు రావచ్చు. ముఖ్యంగా మీరు మంచి చేయడానికి వెళ్ళినా కూడా అది మీకు తిరిగి చెడు జరగడం, లేదా మీపై అపనిందలు రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఎవరిపైన జాలిపడ్డా కూడా ఈ సమయంలో మీకు అస్సలు బాగలేదు. ఒకవేళ ఎవరికైనా మాట ఇచ్చినట్లయితే అది మిమ్మల్ని అపార్థం చేసుకొని అది తిరిగి మీపై అపనిందలు రావచ్చు. కాబట్టి మీకు గ్రహాలు కొన్ని విషయాలలో అనుకూలంగా లేవు. కాబట్టి ఏ విషయంలోనైనా ఎవ్వరికి మాట ఇవ్వకండి. ముఖ్యంగా మధ్యవర్తిగా అస్సలు వెళ్ళకండి. అలాగే ఎవ్వరి గొడవలోకి వెళ్ళినా కూడా మిమ్మల్ని అపార్థం చేసుకొని మిమ్మల్ని అపనిందలు వేయడం అనేది జరుగుతుంది. అక్కడ మీపై అపనిందలతో పాటు చెడ్డవారు అని పేరు కూడా రావచ్చు. కాబట్టి ఈ మధ్యలో కొన్ని రోజుల పాటు అంటే ఒక 10 రోజుల పాటు ఎవ్వరి జోలికి వెళ్ళకండి. మీ పని మీరు పూర్తి చేసుకోండి. ముఖ్యంగా కొత్త పరిచయాలతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరితో చాలా క్లోజ్గా మూవ్ అవ్వకండి. కొన్ని గ్రహాలు ముఖ్యంగా బుధుడు, గురుడు వీరికి అనుకూలంగా లేకపోవడంతో విద్యార్థులకు కూడా కాస్త ఇబ్బంది కలగవచ్చు. ఏదైనా పూర్తిగా 1-2 సార్లు చదవండి, లేదంటే మీరు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా సమస్య ఉంది, ఏది చేసినా కలిసి రావడం లేదు, అన్ని నష్టాలే, ఆర్థికంగా కొన్ని విషయాలలో ఇబ్బందులు ఉన్నాయి, అవసరానికి చేతికి డబ్బు అందడం లేదు అనుకునేవారు
ఈ పరిహారం చేయడం వలన మీ జీవితంలో కాస్త మార్పు అనేది తెలుస్తుంది. ఒకేసారి మార్పు రాకున్నా కొన్ని రోజుల పాటు ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. ఆ పరిహారం ఏమిటో తెలుసుకుందాం. కుంభరాశి వారు అందరిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఎందుకంటే వీరిలో చాలా ఆకర్షణ ఉంటుంది. చూడగానే వీరిని ఆకర్షిస్తారు. ముఖ్యంగా వీరి అందం ఏ విధంగా ఉంటుందంటే చూడగానే కళ్ళల్లో చాలా గొప్పతనం కనిపిస్తుంది. కాబట్టి వీరిని చూడగానే చాలామంది ఆకర్షిస్తారు. రాశివారు అందరూ వెళ్ళే దారిలోకి వెళ్ళరు, భిన్నమైన మార్గంలోకి వెళ్తారు, విభిన్నంగా ఆలోచిస్తారు. ఈ ఆలోచనలు స్వేచ్ఛ కావాలని అనుకుంటారు. అందరిలో గొప్పగా కనిపించాలని అనుకోరు, కానీ మంచివారిగా ఉండాలని, అందరికీ సహాయం చేయాలని, నా వల్ల అయింది ఖచ్చితంగా సహాయం చేస్తాను, ఎవరికైనా మాట ఇచ్చానంటే తప్పకుండా తీరుస్తాను మనసులో గట్టిగా నిర్ణయించుకుంటారు. అలాగే అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరికి కోపం వచ్చిందంటే అస్సలు తట్టుకోలేరు. ఎందుకంటే వీరి కోపం క్షణకాలం, కానీ ఆ సమయంలో ఇతరుల మనసు చాలా బాధపడుతుంది. అలాంటి మనస్తత్వం వీరిది. వీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో, వీరు మనసు నొచ్చినట్లు ఉన్నట్లయితే ముక్కుసూటిగా మాట్లాడతారు. కాబట్టి ఇతరులు చాలా ఇబ్బందుల్లోకి వెళ్తారు. కాబట్టి వీరికి కోపం తెప్పించడం చాలా డేంజర్. కాబట్టి వీరితో ప్రశాంతంగా మాట్లాడుకోవడం, అలాగే వీరితో పనులు చేయించుకోవడం చాలా బాగుంటుంది. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు ఎంత ప్రశాంతంగా ఉంటారో అలాంటి ఓర్పు సహనం కూడా అంతే ఉంటుంది. ఒకవేళ వీరికి ఓర్పు తగ్గిందంటే అస్సలు తట్టుకోలేరు. అలాగే ఈ రాశి వారికి ఏది కలిసి రావడం లేదు అనుకునేవారో ఈ చిన్న పరిహారం చేయడం వలన వీరికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. అది ఏమిటంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొన్ని రోజుల పాటు దక్షిణామూర్తి స్తోత్రం వినండి లేదా చదవండి. ఇలా చేయడం వలన మీకు చాలా కలిసి వస్తుంది. సహనం కూడా మరింత పెరుగుతుంది. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా గందరగోళంగా ఉన్నట్లయితే అది ప్రశాంతంగా మారుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో అప్పు చేయాలనుకునేవారు, ఇక్కడ అప్పు దొరకక చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళేవారు ఒక మంచి అవకాశం అనేది దొరుకుతుంది. కానీ అది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాలి, లేదంటే మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ప్రేమలో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. రొమాన్స్ అనేది వీరిద్దరి మధ్యలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి బంధం మరింత బలపడుతుంది. ముఖ్యంగా కుంభరాశి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే వీరి ప్రేమ కన్నా ఇతరుల ప్రేమ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి గొప్ప ప్రేమ దొరకడం చాలా అదృష్టం. కుంభరాశి వారి ప్రేమ ఎంత నిజాయితీగా ఉంటుందో, కోపం వచ్చిందంటే చాలా దూరంగా పెడతారు. అది కొంత సమయం మాత్రమే, కానీ వీరి ప్రేమ చాలా గొప్పది.